వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిపైనే కాదు ఆధ్యాత్మిక విశ్వాసాలపైన కనిపిస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ గుహలో సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి వేగంగా కరుగుతోంది. దీంతో లక్షలాది మంది భక్తుల్లో ఆందోళన నెలకొంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహలో ప్రతి ఏడాది సహజ సిద్ధంగా మంచు శివలింగం ఏర్పడుతుంది. చంద్రుని కళలకు అనుగుణంగా పెరిగి తగ్గే ఈ మంచులింగాన్ని దర్శించుకోవడం హిందువులకు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమైంది. అయితే యాత్ర మొదలైన 5 రోజుల్లోనే మంచు శివలింగం గణనీయంగా కరిగిపోయినట్లు సమాచారం. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి 5 రోజుల్లోనే 130,000 మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఇప్పటికే వేల మంది భక్తులు యాత్ర మార్గంలో ఉన్నారు. రిజిస్టర్ చేసుకున్న లక్షల మంది తమ స్లాట్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు మంచులింగం కరిగిపోతోందన్న వార్తలు వాళ్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హిమలింగం పూర్తిగా కరిగిపోకముందే దర్శనం చేసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. సాధారణంగా అమర్నాథ్ గుహలో మంచు శివలింగం 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఏర్పడుతుంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో అది పూర్తి స్థాయిలో ఏర్పడకపోవడం, ఏర్పడిన తరువాత కూడా త్వరగా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ ప్రభావమేనని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీ నదాల వేగవంతమైన కరుగుదల, మారుతున్న గాలుల సరళి, గుహలోని సూక్ష్మ వాతావరణంలో వస్తున్న మార్పులు మంచు శివలింగం త్వరగా కరిగిపోవడానికి దారితీస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే హిమాలయ ప్రాంతంలోని అనేక హిమానీ నదాలు కుంచుకుపోతున్నాయని అంతర్జాతీయ శాస్త్రీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం కూడా అదే వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రకృతి అద్భుతంగా భావించిన అమర్నాథ్ మంచు శివలింగం ఇప్పుడు వాతావరణ సంక్షోభానికి ప్రతీకగా మారుతోంది. ప్రకృతిని పరిరక్షించకపోతే భవిష్యత్తులో ఇలాంటి సహజ అద్భుతాలను కాపాడుకోవడం మరింత కష్టమవుతుందనే హెచ్చరికలను ఈ పరిణామం మరోసారి గుర్తుచేస్తోంది.